షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సియా నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ కూడా దేవుని మహాకృపలను క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. ఈ రోజంతా దేవాది దేవుడు తన కృపను సహాయమును మనకు తోడుగా ఉంచి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం వినిచిన మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా బలపడుచున్నట్లయితే కనుక ఈ వాక్యమును యూట్యూబ్లో షేర్ చేయబడుతుంది కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేక మందికి ఈ యొక్క వాక్యమును షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో పాలు భాగస్తులే దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినైనను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. నీకు సహాయము చేయవాడను నేనే. మనకు సహాయం చేయవాడు ఆయనే. అసలు సహాయం ఎవరికి కావాలండి? ఎవరైతే దీనావస్థలో ఉంటారో, ఎవరైతే ఒక భయంకరమైన ఆ యొక్క అగాధంలో కూరుకుపోయి శరీరేచ్ఛలను విడిచిపెట్టలేక పాపం నుండి బయటపడలేక ఉంటారో, ఎవరైతే తినుటకు తగిన తిండి లేక, కట్టుకుంటకు తగిన వస్త్రం లేక, గూడు లేక బేదలుగా ఉంటారో వీరికే కదండి సహాయం కావాల్సింది. అయితే ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు చూడండి. ఒక వాక్యం చూస్తే కనుక, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను దేవుడినైనా, దిగులు పడకము. నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేయవాడను నేను. ఎంతో అద్భుతమైన ఆదరణ కలిగించే మాట. ఎవరైతే చితికిన బ్రతుకులు, నలిగిపోయిన హృదయంతో కృంగుబాటుతో ఉన్నారో వారందరికీ తండ్రిని దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు సహాయం చేసేదను, నీకు సహాయం చేయవాడను నేనే. భయపడకము, దిగులు పడకము, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎందుకు ఈ మాట ధైర్యం అంటే, మన తండ్రిని దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. తన యొక్క వాగ్దానములను భక్తుల జీవితాల్లో నెరవేర్చి చూపించినవాడు. ఆయన అబద్ధికుడు కాదు. కాబట్టి ఈ మాట వింటున్న మీలో ఎవరైతే ఒక నలిగిన స్థితిలో, ఒక లేని స్థితిలో ఉన్నారో అందరూ కూడా ఈరోజు ధైర్యం పొందండి. మనకు సహాయం చేయవాడు ఆయనే. ఎప్పుడైతే నీ యొక్క హృదయమును ఆయనకి అర్పించి ఆయన మీద ఆధారపడతావో, ప్రభువా నీవే నాకు దిక్కు, నీ వైపు చూస్తున్నాను తండ్రి, ఈ లోకమును నేను చేయగలదు, మీరు నాకు తోడైన జీవము గల దేవుని కలిగి ఉన్నాను ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి ఆయన మీద ఆధారపడితే కనుక ఆయన ఈరోజు మనతో చెప్పినట్లుగా మనకు సహాయం చేయవాడు నేనే అని, నీతి అన్న దక్షిణాస్తం మిమ్మల్ని ఆదుకుంటానని తండ్రి దేవుడి మాట ద్వారా సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు రాసిన 56వ కీర్తన 4వ వచనంలో కూడా, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీర ద్వారాలను నేను చేయగలరు. ఇక్కడ రాజైన దావీదు తన యొక్క జీవితంలో అనేక సార్లు శత్రువుల బారి నుండి తప్పించుకున్న రీతి మనం చూస్తే కనుక ఆయనకున్న ఒకే ఒక్క విశ్వాసం, నేను కలిగి ఉన్న దేవుడు జీవము గల దేవుడు, ఆయన వాక్యము కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, విశ్వాసం ఉంచి ఉన్నాను, భయపడను, శరీరదారులు నరులు నన్ను ఏమి చేయగలరు అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని మీద దావీదుకున్న విశ్వాసము ఎంత గొప్పదో మనం ఈ వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. కాబట్టి శరీరదారులు నరులు మనల్ని ఏం చేయగలరు? మనము కలిగిన దేవుడు జీవము గలవాడని మనం విశ్వసించి ఆయన విశ్వాసం ఉంచి ఆయనని నమ్ముకుంటే కనుక, ఆయన మీద ఆధారపడితే కనుక ఆయన మనల్ని ఈ యొక్క శరీరదారుల నుండి, మనల్ని బాధింపబడుతున్న ప్రజల నుండి ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఆయన చెప్పిన మాట, నేను నీకు సహాయం చేయవాడను నేనే. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పింది కదా. ఈ లోకంలో డబ్బు, ధనం అనేది లేనివాడికి లేని బాధ, ఉన్నవాడికి అనేకమైన బాధలు. ఈ యొక్క ధనాపేక్ష అంటే విపరీతమైన దురాశ మనల్ని ఏం చేస్తుందంటే అసంతృప్తికి లోన్ చేస్తుంది. అదొక రకమైన కృంగుబాటు. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమాత్రం చెప్తున్నాడంటే, ధనాపేక్ష లేని వారై డబ్బు మీద దురాశ లేకుండా మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి, మిమ్మల్ని ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన మనకు సెలవిస్తున్నాడు. ఉన్నవాటితో తృప్తి పొందండి. మీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, నేను దయచేస్తాను, ఏమీ కంగారు పడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, మీకు సహాయం చేయవాడను నేనే అని తండ్రి అయిన దేవుడు ఈరోజు చెప్పిన మాటను బట్టి
మనమందరము బలపరచబడదాము, ధైర్యంతో ముందుకు సాగుదాం. ఈ మాటను బట్టి మన ఆత్మలను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా నీతి అను దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు సహాయం చేస్తాను అని ఈరోజు మమ్మల్ని బలపరిచారు ప్రభువా, మమ్మల్ని ధైర్యపరిచారు. ఈ వాక్యమును విన్న బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డారో వాళ్ళందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నాయన, ఈ వాక్యం బిడ్డల్లో గొప్ప ధైర్యమును బలమును శక్తిని దయచేయండి నాయన. కృంగిన స్థితిలో ఉంటే, దుఃఖంతో ఉంటే, వేదనతో ఉంటే విడుదల కలిగించి సంతోషముగా మార్చమని, ఇంకను ఆత్మీయ బలము చేత ముందుకు నడిపించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.